వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము క్లాస్ 8 ఎన్సీఆర్టీ ఏపీఎస్సీఆర్టీ జోగ్రఫీ చాప్టర్ 6 హ్యూమన్ రిసోర్సెస్ని చూద్దాం. హ్యూమన్ బీయింగ్స్ని మనము రిసోర్స్ కింద ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం, మనుషులని వనరులుగా ఎందుకు పరిగణిస్తున్నాం? ఫస్ట్ చాప్టర్ నేర్పించినప్పుడు నేను మీకు రిసోర్స్ అంటే ఏంటో అని చెప్పా. రిసోర్స్ ఈజ్ ఈక్వల్ టు యూటిలిటీ ప్లస్ వాల్యూ, అంటే మనకి ఉపయోగకరంగా ఉండాలి ప్లస్ ఫ్రీగా కాకుండా దానికి ఒక వాల్యూ ఉండాలి. హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళే లేకపోతే మనకి నీళ్ళల్లోంచి ఎలక్ట్రిసిటీ అనేది వచ్చేది కాదు. నేల లోపల ఎక్కడో దొరుకుతున్న మినరల్స్ నుంచి మన చేతిలోకి ఫోనో ల్యాప్టాపో వచ్చేది కాదు. వీళ్ళ కేపబిలిటీస్ అంటే వీళ్ళ సామర్థ్యాలు, నైపుణ్యాలు అంటే స్కిల్స్, జ్ఞానం, నాలెడ్జ్, వీటిని వాడి సహజ వనరులు అంటే న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మనకి పనికొచ్చే ఐటమ్స్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే దే ఆర్ యాక్చువల్లీ యాడింగ్ యూటిలిటీ టు ఆల్ అదర్ రిసోర్సెస్ టు మేక్ అవర్ లైఫ్ ఈజియర్. లేకపోతే మన లైఫ్ ఇప్పుడు కూడా ఎర్లీ మ్యాన్స్ లైఫ్ అంటే ఆది మానవుల లైఫ్ ఎంత కష్టంగా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉండిపోయేది. సో ఈ హ్యూమన్ బీయింగ్స్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి ఉపయోగకరంగానూ ఉంటుంది. మనం ఎవరినైనా రిక్రూట్ చేసుకుని ఈ పని చేయి, ఆ ప్రోడక్ట్ తయారు చేయండి అని చెప్పి మనము వాళ్ళని పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఏం వచ్చి చేయరు, వాళ్ళకి మనము కొంచెం పే చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి వాల్యూ కూడా ఉంది. అందుకని చెప్పి హ్యూమన్ రిసోర్సెస్ని మనము ఒక రిసోర్స్ కింద హ్యూమన్ బీయింగ్స్ని కన్సిడర్ చేస్తాం. సో ఇఫ్ యూ డిఫైన్ హ్యూమన్ రిసోర్స్ రెఫర్స్ టు the collective capabilities, skills, knowledge and motivation of individuals within a society or organization. 1985లో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖని ప్రజల నైపుణ్యాలని మెరుగుపరిచేందుకని చెప్పి స్టార్ట్ చేశారు. అంటే టు ఎన్హాన్స్ పీపుల్ స్కిల్స్. తర్వాత 2015లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PKVY అనేది స్టార్ట్ చేశారు. ఈ PKVY ప్రకారం 2016 నుంచి 2020 మధ్యలో 1 crore ఇండియన్ యూత్ని వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ఏం స్కిల్స్ కావాలంటే ఎంప్లాయబుల్ స్కిల్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి అని చెప్పి స్టార్ట్ చేశారు. జనాభా విస్తరణ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. ఇందులో ఒక ప్యాటర్న్ ఉంటుంది. కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉంటారు, కొన్ని చోట్ల తక్కువ మంది ఉంటారు. దాన్నే మనము ప్యాటర్న్ ఆఫ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, జనాభా విస్తరణ రీతి అని చెప్పి అంటాం. అంటే ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేదే జనాభా విస్తరణ రీతి. సో దీని ప్రకారం మనం చూస్తే ఈ జనాలు కొన్ని కాంటినెంట్స్లో మనకి ఎక్కువ మంది కనిపిస్తారు, కొన్ని కాంటినెంట్స్లో కొన్ని ఏరియాల్లో మనకి తక్కువ కనిపిస్తారు. డెన్స్ పాపులేషన్ అంటే ఎక్కువ మంది మనకి ఈ కాంటినెంట్స్లో కనిపిస్తారు. సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, యూరోప్, నార్త్ ఈస్టర్న్ నార్త్ అమెరికాలో మనకి జనాభా చాలా ఎక్కువ కనిపిస్తారు. అలానే మనకి ఇలా గ్లోబ్ ఉంటే ఇది ఈక్వేటర్. నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ జనాభా కనిపిస్తారు, సదర్న్ హెమిస్ఫియర్లో తక్కువ జనాభా కనిపిస్తారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నార్దర్న్ హెమిస్ఫియర్ క్లైమేట్ వేరుగా ఉంటుంది. డెవలప్మెంట్ కూడా మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ ఉంది. ముందు నుంచి కూడా ఎర్లీ సివిలైజేషన్స్ అన్నీ కూడా నార్దర్న్ హెమిస్ఫియర్లోనే ఉండేవి. సో ముందు నుంచి ప్లస్ ఇప్పటి డెవలప్మెంట్ ఈ రెండు కంబైన్డ్గా చూస్తే దాని మూలాన కూడా నార్దర్న్ హెమిస్ఫియర్లో పాపులేషన్ ఎక్కువ ఉంది. ఏషియా అండ్ ఆఫ్రికా ఈ రెండిటిని కలిపి చూస్తే మొత్తం వరల్డ్ పాపులేషన్లో 3/4 మనకి ఈ రెండు కాంటినెంట్స్లోనే కనిపిస్తుంది. 10 కంట్రీస్లో మనకి 60% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ కనిపిస్తుంది. మిగతా అన్ని చోట్ల మనకి పాపులేషన్ తక్కువ కనిపిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో చాలా తక్కువ మంది నివసిస్తారు. దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. వాళ్ళు హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ అయి ఉండొచ్చు. లైక్ ఆర్టిక్ సర్కిల్ ఉంది, అంటార్టిక్ సర్కిల్ ఉంది, అలాస్కా ఉంది. అలాంటి చోట్ల బతకలేరు జనాలు. అందుకని అక్కడ మనకి స్పార్స్ పాపులేషన్ కనిపిస్తుంది. ఎడారులు, ఉష్ణమండల ఎడారులు, ట్రాపికల్ డెజర్ట్ ఫారెస్ట్, ఎత్తైన పర్వత ప్రాంతాలు, హై మౌంటైన్స్ ఆర్ ఈక్విటోరియల్ ఫారెస్ట్ రీజన్, భూమధ్యరేఖ ప్రాంత అడవులు, ఇలాంటి చోట్ల కూడా మనకి స్పార్స్ పాపులేషన్ కనిపిస్తుంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత. పాపులేషన్ డెన్సిటీ అంటే 1 స్క్వేర్ కిలోమీటర్ తీసుకుని ఈ 1 స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది ఉంటున్నారు, నివసిస్తున్నారు అనేదే మనకి పాపులేషన్ డెన్సిటీ లేదా జనసాంద్రత అని చెప్పి అంటాం.
Measurement is always 1 square kilometer. So number of people per unit area of Earth's surface is called population density, and దాన్ని మనము జనరలీ 1 స్క్వేర్ కిలోమీటర్ కింద మెషర్ చేస్తాం. మొత్తం గ్లోబ్లో మనం చూస్తే 1 స్క్వేర్ కిలోమీటర్స్కి 51 పీపుల్ కనిపిస్తారు. హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పీపుల్ సౌత్ సెంట్రల్ ఏషియాలో కనిపిస్తారు, తర్వాత ఈస్ట్ ఏషియా, తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా, అందరూ మన వైపే. ఇండియాలో యావరేజ్ డెన్సిటీ 1 స్క్వేర్ కిలోమీటర్లో 382 పీపుల్ ఉంటారు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, జనాభా విస్తరణని ప్రభావితం చేసే అంశాలు. 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, జోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్, అదర్ ఫ్యాక్టర్స్. జోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ అంటే భౌగోళిక అంశాలు. ఇందులో ఫస్ట్ మనం చూసేది రిలీఫ్, టోపోగ్రఫీ, స్థలాకృతి. మౌంటైన్స్ ప్లాటూస్తో కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా ప్లెయిన్స్ అంటే మైదానాల్లో మనకి జనాభా ఎక్కువ కనిపిస్తుంది. జనాభా మనకి ఇక్కడ ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది, అక్కడ నీళ్లు దొరుకుతాయి, సాయిల్ ఏమో ఫర్టైల్గా ఉంటుంది, నేల స్ట్రెయిట్గా ఉండేసరికి ఫ్యాక్టరీలు అవి పెట్టడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, రోడ్లు రైల్వేస్ వేసుకోవటానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ రీజన్స్ వల్ల ప్లెయిన్స్లో మనకి ఎక్కువ కనిపిస్తారు జనాలు. పాతకాలంలో చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా వాటర్ అవైలబిలిటీ, సాయిల్ మూలాన అక్కడే మనకి సివిలైజేషన్ వెలిసింది. ఇప్పుడు కూడా మనకి గంగా ప్లెయిన్స్లో వీ హ్యావ్ అ డెన్స్ పాపులేటెడ్ ఏరియా ఇన్ గంగా ప్లెయిన్స్. మౌంటేనియస్ ఏరియాస్లో లివబుల్ కండిషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ జనాలు మనకి తక్కువ కనిపిస్తారు. లైక్ యాండీస్ కానీ, ఆల్ప్స్ కానీ, హిమాలయాస్ కానీ, ఇలాంటి చోట్ల ద పాపులేషన్ ఈజ్ వెరీ స్పార్స్. సెకండ్ ఇస్ క్లైమేట్, శీతోష్ణ స్థితి. ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ ఉన్న చోట కూడా జనాలు ఉండటానికి ఇష్టపడరు. ఎక్కువ వేడిగా ఉన్నా, ఎక్కువ చల్లగా ఉన్నా, ఎక్కువ డ్రైగా ఉన్నా, ఎక్కువ వెట్గా ఉన్నా, ఎనీ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉన్న చోట జనాలు జనరలీ తక్కువ ఉండటానికి ఇష్టపడతారు. అందుకే మనకి థార్ డెజర్ట్లో, సహారా డెజర్ట్లో ఆర్ రష్యా, కెనడా, అంటార్క్టికా, పోలార్ రీజియన్స్లో జనాలు ఉండటానికి ఇష్టపడరు. థర్డ్ ఇస్ న్యాచురల్ రిసోర్సెస్. సాయిల్, నేల ఎలా ఉంది. సారవంతమైన నేలలంటే ఫర్టైల్ సాయిల్స్ ఉన్న చోట వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలాంటి చోట మనకి జనరలీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. లైక్ గంగా బ్రహ్మపుత్ర ఇండియాలో, ఆర్ హ్వాంగ్ హీ చాంగ్జియాన్ చైనాలో, ఈజిప్ట్లో నైల్ దగ్గర, ఇలాంటి చోట్ల సాయిల్ బాగుండేసరికి జనాలు ఇక్కడ ఉండి ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అలానే వాటర్ అవైలబిలిటీ, నీరు, ఏరియాస్ విత్ ఈజీ యాక్సెస్ టు ఫ్రెష్ వాటర్, మంచినీరు సులభంగా లభించే ప్రాంతాల్లో అంటే జనరలీ రివర్ వ్యాలీ ప్రాంతాల్లో జనాలు ఎక్కువ ఉంటారు. ఎక్కడైతే మనకి నీళ్లు సరిగ్గా దొరకవు అంటే లిమిటెడ్ వాటర్ అవైలబిలిటీ ఉన్న చోట్ల జనరలీ డెజర్ట్స్, ఎడారి ప్రాంతాల్లో జనసాంద్రత అనేది మనకి తక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ ఇస్ మినరల్స్. ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయో అక్కడ ఆటోమేటిక్గా పాపులేషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ మన ఖనిజాలని వెలికి తీయటానికి అని చెప్పి ఏవైతే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయో వాటి కోసం అని చెప్పి చాలా చోట్ల నుంచి అక్కడ జనాలు వచ్చి ఉండటం మొదలు పెడతారు. అందుకని మినరల్స్ ఉన్న చోట పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా అనే ఏరియా చాలా వేడిగా ఉన్నా కూడా అక్కడ డైమండ్ మైన్స్ ఉండేసరికి అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది. అలానే మనకి మిడిల్ ఈస్ట్ కూడా చాలా డ్రైగా, హాట్గా ఉంటుంది కానీ అక్కడ ఆయిల్ డిపాజిట్స్ ఉండేసరికి అక్కడ పాపులేషన్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ అదర్ ఫ్యాక్టర్స్, సోషల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారకాలు. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే అక్కడ ఆ ఏరియాలో హౌసింగ్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఎలా ఉంది, హెల్త్ ఫెసిలిటీ అంటే హాస్పిటల్స్ అవి, ఇలాంటి చోట్ల మెరుగైన గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో జనసాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఎనీ సిటీ, అది పూనా అవని, విశాఖపట్నం అవని, అన్ని చోట్ల కూడా హౌసింగ్ ఫెసిలిటీ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, హెల్త్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి చోట్ల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇస్ కల్చరల్ ఫ్యాక్టర్స్, సాంస్కృతిక కారకాలు. ఏవైతే ఏరియాస్ రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయో ఆర్ విత్ కల్చరల్ సిగ్నిఫికెన్స్, అలాంటి ప్లేసెస్ ఆటోమేటిక్గా పాపులేషన్ని అట్రాక్ట్ చేస్తాయి. అంటే మత సంబంధ లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కల ప్రదేశాల్లో
ప్రజలు జనరలీ ఎక్కువ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి ఆర్ ఇజ్రాయెల్లోని జెరూసలం, వాటికన్ సిటీ ఇలాంటి చోట్ల పాపులేషన్. థర్డ్ ఇస్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థిక కారకాలు. పారిశ్రామిక ప్రాంతాలు అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి అక్కడ ఉండటం మొదలు పెడతారు. జపాన్లో ఒసాకా అవని, ఇండియాలో ముంబై అవని, బెంగళూరు అవని ఇలాంటి చోట్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండేసరికి అక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది. పాపులేషన్ చేంజ్, జనాభా మార్పు. జనాభా మార్పు అంటే ఒక నిర్దిష్ట సమయంలో మనుషుల సంఖ్యలో వచ్చిన మార్పు. అంటే చేంజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ పీపుల్ డ్యూరింగ్ అ స్పెసిఫిక్ టైం. ఈ టైం నుంచి ఈ టైంకి వచ్చేసరికి జనాభా పెరిగిందా తగ్గిందా అన్నది ఏదైతే క్వాంటిటీ ఉంటుందో దాన్ని మనము పాపులేషన్ చేంజ్, జనాభా మార్పు అని చెప్పి అంటాం. స్మాల్ పీరియడ్ ఆఫ్ టైంలో పాపులేషన్ సడన్గా జుమ్ అని చెప్పి పెరిగితే దాన్ని మనము పాపులేషన్ ఎక్స్పోజన్, జనాభా విస్ఫోటనం అని చెప్పి అంటాం. బర్త్ రేట్, జనన రేట్ అంటే ప్రతి 1000 పీపుల్కి 1 ఇయర్లో ఎంతమంది లైవ్ బేబీస్ పుట్టారు అన్నది జనన రేట్ లేదా బర్త్ రేట్. డెత్ రేట్ అంటే 1000 పీపుల్కి 1 ఇయర్లో ఎంతమంది చనిపోయారు అన్నది డెత్ రేట్ ఆర్ మరణ రేట్. మైగ్రేషన్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిన జనాలు లేదా ఇంకో చోటు నుంచి ఆ ప్రాంతానికి వచ్చిన జనాలు ఎవరైతే ఉంటారో ఆ రావటం పోవటాన్ని మనము మైగ్రేషన్ అని చెప్పి అంటాం. న్యాచురల్ గ్రోత్ రేట్, సహజ వృద్ధి రేట్ అంటే జనరల్లీ మనకి న్యాచురల్గా ఏవైతే డెత్ లేదా బర్త్స్ అవుతాయో ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్, అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద బర్త్ రేట్ అండ్ ద డెత్ రేట్, జనన మరణ రేట్ ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనము న్యాచురల్ గ్రోత్ రేట్ ఆర్ సహజ వృద్ధి రేట్ అని చెప్పి అంటాం. సో బర్త్ రేట్ మైనస్ డెత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ గ్రోత్ రేట్. జనరల్లీ ప్రపంచంలో మనం చూస్తే పాపులేషన్ పెరగటానికి 2 కారణాలు ఉంటాయి. అందులో మెయిన్ కారణం ఈజ్ సహజ వృద్ధి రేట్ ఆర్ న్యాచురల్ గ్రోత్ రేట్, బర్త్ రేట్ మైనస్ డెత్ రేట్ అనమాట. రెండోది ఈజ్ మైగ్రేషన్, ఆ కంట్రీ నుంచి జనాలు బయటికి వెళ్ళారా లేదా బయట నుంచి వచ్చారా. ఈ 2 కారణాలు టు విచ్ విల్ టెల్ యూ వై ద పాపులేషన్ ఆఫ్ అ కంట్రీ ఆర్ అ ప్లేస్ హ్యాస్ చేంజ్డ్. పాపులేషన్ కాంపోజిషన్, జనాభా కూర్పు. పాపులేషన్ కాంపోజిషన్ అంటే ఎంతమంది పురుషులు ఉన్నారు లేదా ఎంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు, ఎవరు ఎంతవరకు చదువుకున్నారు, ఏ రకమైన వృత్తుల్లో పనిచేస్తున్నారు, వారి ఆదాయ స్థాయిలు ఏంటి, ఆరోగ్య పరిస్థితులు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ తెలుసుకోవటానికి ఉపయోగపడేదే జనాభా కూర్పు ఆర్ పాపులేషన్ కాంపోజిషన్. దీనిని బేస్ చేసుకునే గవర్నమెంట్ మన కోసం అని చెప్పి పాలసీలు ఇలాంటివన్నీ తయారు చేస్తుంది. ఏజ్ సెక్స్ పిరమిడ్, దీన్ని మనము పాపులేషన్ పిరమిడ్ అని కూడా అంటాము. వయస్సు లింగ పిరమిడ్. ఇట్ ఈస్ అ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఎందులో అయితే ఏజ్ ఆఫ్ ద పీపుల్, సెక్స్ ఆఫ్ ద పీపుల్ తెలుస్తుంది మనకి. ఈ పాపులేషన్ పిరమిడ్లో జనరల్లీ 2 విషయాలు చూపిస్తారు. ఒకటి how the total population is divided into various age groups, and second percentage of the total population which is divided into male and female. అంటే ఇలా మనం గ్రాఫ్ చేసినప్పుడు ఇలా percent per 100. నౌ దీన్ని మనము హాఫ్గా చేసినప్పుడు ఇటు మేల్ ఇటు ఫీమేల్. ఇక్కడ మనము ఏజ్ గ్రూప్స్ తీసుకుందాము. 0 to 4 years, 5 to 9 years, 10 to 14 years అలా వేసుకుంటూ పోతే ప్లస్ 75 years. ఓకే, సో ఈ గ్రాఫ్ని మనం చూసినప్పుడు ఈ ఏజ్ గ్రూపులో మగపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఈ ఏజ్ గ్రూపులో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. ఓకే, నా ఈ షేప్ ఏదైతే మనకి గ్రాఫ్ ఉంటుందో ఆ గ్రాఫ్ షేప్ని బట్టి ఆ కంట్రీ స్టోరీ మనకు అర్థమవుతుంది. అంటే ఎంతమంది ఏ ఏజ్లో ఉన్నారు, ఎంత మగ వాళ్ళు ఉన్నారు, ఎంత ఆడవాళ్ళు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ మనకి ఏజ్ సెక్స్ పిరమిడ్ ఆర్ పాపులేషన్ పిరమిడ్ నుంచి మనకి అర్థమవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్త్ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీ ఎక్కడైతే డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంది అనుకుందాం. బర్త్ రేట్ ఎక్కువ ఉంది అంటే ఏంటి, చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారనమాట. సో వీళ్ళ ఈ గ్రాఫ్ బేస్ అనేది మనకి బ్రాడ్గా వస్తుంది. డెత్ కూడా ఎక్కువ ఉంది అంటే ఎక్కువ మంది చనిపోతున్నారు.
ఎక్కువ మంది చనిపోయినప్పుడు 75+ వరకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో మనకి ఇది నేరోగా ఉంటుంది. సో బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు మనకి బ్రాడ్ బేస్ ఉండి టాప్ మాత్రం నేరోగా వస్తుంది ఈ గ్రాఫ్. ఓకే, నౌ లెట్ us go to the next case. Second, suppose we have birth rates high and death rates low. Birth rate ఎక్కువ ఉంది అంటే పిల్లలు ఎక్కువ ఉంటారు, యూ విల్ హ్యావ్ ఏ బ్రాడ్ బేస్. డెత్ రేట్ తక్కువ ఉంది అంటే 75+ వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకి కొంచెం ఇలా బ్రాడ్గా వస్తుంది. దిస్ ఈజ్ హౌ ఇండియా ఈజ్. ఇలా బ్రాడ్గా ఉన్నప్పుడు వర్క్ ఫోర్స్లో ఉండే జనాలు మనకి ఎక్కువ దొరుకుతారు. నౌ లెట్ us go to a third case. థర్డ్ కేసులో మనము బర్త్ రేట్ తక్కువ, డెత్ రేట్ తక్కువ వేసుకుందాం. బర్త్ రేట్ తక్కువ అంటే పిల్లలు పుట్టట్ల. జనరల్లీ జపాన్ లాంటి ఊళ్ళల్లో బర్త్ రేట్ తక్కువ ఉంటుంది. డెత్ రేట్ తక్కువ ఉన్నప్పుడు 75+ వాళ్ళు కూడా కొంచెం ఉంటారు. ఇలాంటప్పుడు ద పిరమిడ్ కమ్స్ ఇన్ ద షేప్ ఆఫ్ నాట్ వెరీ నారో, నాట్ వెరీ బ్రాడ్ టైప్. క్లియర్? లెసన్ అండ్ ఎక్సర్సైజెస్. టెట్ ఎగ్జామినేషన్స్ ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మనము షార్ట్లో చూద్దాము. వై ఆర్ పీపుల్ కన్సిడర్డ్ అ రిసోర్స్? ప్రజలని ఎందుకు వనరులుగా పరిగణించాలి? ఎందుకంటే వాళ్ళ కేపబిలిటీస్, వాళ్ళ స్కిల్స్ని వాడి వాళ్ళు మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మనకి ఉపయోగపడేట్టు న్యూ రిసోర్సెస్ని మన కోసం తయారు చేస్తారు. వీళ్ళే లేకపోతే మనకి ఇన్ని ఐటమ్సే అసలు వచ్చేవి కాదు. అంటే వీళ్ళ వల్ల మనకి యూటిలిటీ ఉంది, వాళ్ళకు ఒక వాల్యూ ఉంది కాబట్టి మనము ప్రజలని వనరులుగా పరిగణించాలి. సెకండ్, ప్రపంచ జనాభా అసమాన పంపిణీకి కారణాలు ఏమిటి? వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్? దీనికి నేను ఒక జియో డ్రా చేసి చూపించాను మీకు. 2 కారణాలు ఉన్నాయి. జియోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్, సెకండ్ ఈజ్ అదర్ ఫ్యాక్టర్స్. జియోగ్రఫిక్ ఫ్యాక్టర్స్లో రిలీఫ్ అంటే టోపోగ్రఫీ అని చెప్పి చూసాం, క్లైమేట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. అదర్ ఫ్యాక్టర్స్లో ఎకనామిక్, సోషల్ అండ్ వన్ మోర్ ఫ్యాక్టర్ ఏం చూసాం మనము, కల్చరల్ ఫ్యాక్టర్. ఓకే. థర్డ్ క్వశ్చన్, ప్రపంచ జనాభా చాలా వేగంగా పెరిగింది, ఎందుకు? ద వరల్డ్ పాపులేషన్ హ్యాస్ గ్రోన్ వెరీ ర్యాపిడ్లీ. వై? పాపులేషన్ సడన్గా పెరగడానికి కారణాలు, బర్త్ రేట్ అనేది డెత్ రేట్ కంటే ఎక్కువైంది. ఎంతమంది పుడుతున్నారో వాళ్ళకి కావాల్సిన హెల్త్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి, ప్లస్ మనము ఫుడ్ కూడా సప్లై చేయగలుగుతున్నాం. దీనివల్ల పాపులేషన్ జనాభా అనేది చాలా వేగంగా పెరిగింది. ఫోర్త్ క్వశ్చన్, జనాభా మార్పుని ప్రభావితం చేసి ఏవైనా 2 కారకాల పాత్రని చర్చించండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎనీ 2 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పాపులేషన్ చేంజ్. పాపులేషన్ చేంజ్ అవ్వడానికి బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ తక్కువ అవ్వచ్చు, ఆర్ బర్త్ రేట్ తక్కువ, డెత్ రేట్ ఎక్కువ అవ్వచ్చు. 2 సమానంగా ఉంటే అసలు పాపులేషన్ చేంజ్ అనేది అవ్వదు. థర్డ్ రీజన్ కుడ్ బి మైగ్రేషన్, అంటే వలస వెళ్ళటం, వలస రావటం మూలన కూడా పాపులేషన్లో చేంజ్ వస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్, జనాభా కూర్పు అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై పాపులేషన్ కాంపోజిషన్? పాపులేషన్ కాంపోజిషన్ అంటే ఆ దేశం పాపులేషన్ జనాభాలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఎవరు ఏ ఏజ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఏ ట్రైబ్ వాళ్ళు, ఏ ఎథనిసిటీ, ఏం మాట్లాడతారు, ఏ రిలీజియన్, ఎవరు ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ఏంటి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా పాపులేషన్ గురించి అన్నీ తెలియటాన్ని మనము జనాభా కూర్పు లేదా పాపులేషన్ కాంపోజిషన్ అని చెప్పి అంటాం. ఇది తెలుసుకుని గవర్నమెంట్ మనకు కావాల్సిన పాలసీస్, మనం ఎన్ని హాస్పిటల్స్ కట్టించాలి, ఇంకా ఏం చేయాలి జనాలకి అన్నది ఈ పాపులేషన్ కాంపోజిషన్ మీదే బేస్ అయి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6, జనాభా పిరమిడ్లు అంటే ఏంటి? ఒక దేశ జనాభా గురించి అర్థం చేసుకోవటంలో అవి ఎలా సహాయపడతాయి? వాట్ ఆర్ పాపులేషన్ పిరమిడ్స్? హౌ డు దే హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ది పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ? పాపులేషన్ పిరమిడ్స్ని మనము ఏజ్ సెక్స్ పిరమిడ్స్ అని కూడా అంటాము. దే ఆర్ అ టైప్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దట్ ఎనలైజెస్ అ కంట్రీస్ పాపులేషన్ కాంపోజిషన్. ఆ గ్రాఫ్ని మనం చూసినప్పుడు ఏ ఏజ్ గ్రూప్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు,
ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు అన్నది ఆ ఏజ్ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ మనకి తెలుస్తుంది. సరైన సమాధానాన్ని టిక్ చేయండి. జనాభా పంపిణీ అనే పదం దేనిని సూచిస్తుంది? విచ్ డస్ ద టర్మ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ రెఫర్ టు? నిర్దిష్ట ప్రాంతంలోని జనాభా కాలానుగుణంగా ఎలా మారుతుంది? ఒక ప్రాంతంలో జన్మించిన వ్యక్తుల సంఖ్యకు మరణించిన వ్యక్తుల సంఖ్యకు గల సంబంధం. ఒక ప్రాంతంలో ప్రజలు విస్తరించిన విధానం. What does the term population distribution refer to? How population in a specified area changes over time. The number of people who die in relation to the number of people born in a specified area. The way in which people are spread across a given area. పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక ప్రాంతంలో ప్రజలు విస్తరించిన విధానం. ద వే ఇన్ విచ్ పీపుల్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ అ గివెన్ ఏరియా. జనాభా మార్పుకి కారణమయ్యే 3 ప్రధాన కారకాలు ఏవి? జననాలు, మరణాలు, వివాహం. జననాలు, మరణాలు, వలసలు. జననాలు, మరణాలు, ఆయుర్దాయం. Which are the 3 main factors that cause population change? Births, deaths, marriage. Births, deaths, migration. Births, deaths and life expectancy. Population change అవటానికి కారణం బర్త్స్, డెత్స్ అండ్ మైగ్రేషన్. జననాలు, మరణాలు, వలసలు. అంటే ఎంతమంది పుట్టారు, మంది చనిపోయారు, ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు, ఎంతమంది మన దేశంలోకి వచ్చారు. క్వశ్చన్ నెంబర్ 3. 1999లో ప్రపంచ జనాభా ఎంతకి చేరింది? 1 బిలియన్కి చేరింది. ఇన్ 1999 ద వరల్డ్ పాపులేషన్ రీచ్డ్ 1 బిలియన్. జనాభా పిరమిడ్ అంటే ఏమిటి? జనాభా యొక్క వయస్సు, లింగ, కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శన. ఒక ప్రాంతం యొక్క జనసాంద్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఎత్తైన భవనాలలో నివసిస్తున్నారు. పెద్ద పట్టణ ప్రాంతాల్లో జనాభా విస్తరణ ఎక్కువగా ఉంటుంది. జనాభా పిరమిడ్ అంటే ఏ జనాభా యొక్క వయస్సు, లింగ, కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శన. సో వాట్ ఈస్ ఎ పాపులేషన్ పిరమిడ్? Graphical representation of the age, sex composition of a population. Now next, complete the sentences below using some of the following words. First మనం ఇంగ్లీష్లో చేద్దాము. When people are attracted to an area, it becomes when they get attracted to an area, it becomes densely populated. Factors that influence this include favorable climate, good supply of natural resources and fertile land. Okay, ఇప్పుడు these are the words. ప్రజలు ఒక ప్రాంతం పట్ల ఆకర్షితులైతే అది డాష్గా అవుతుంది, అధిక జనాభా ప్రాంతంగా అవుతుంది. దీన్ని ప్రభావితం చేసే అంశాలు అనుకూలమైన వాతావరణం, మంచి వనరులు అనగా సారవంతమైన భూమి. ఓకే, దీనికి రిలేటెడ్ నోట్స్ నేను షార్ట్లో తయారు చేసి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ పాయింట్స్గా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరికి పనికొచ్చేట్టు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్, బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్, అండ్ డౌన్లోడ్ ద PDF from there.